హాయ్ అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ తోటకూర కోడిగుడ్డు కర్రీ అండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి పెడితే ఇంకా మంచిదండి. రండి చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం జీలకర్ర తీసుకొని వేసుకోవాలి. జీలకర్ర వేసిన వెంటనే ఉల్లిపాయలు వేసుకోవాలండి, పచ్చిమిర్చి అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే కారానికి తగ్గట్టుగా ఉంటుందండి. అవి వేగుతున్నాయి చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి వేగిన వెంటనే చూడండి వేగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన రాకుండా బాగా వేపుకోవాలి. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫైన్ ఫుడ్ అండి. తోటకూర అందులో వేసుకొని తోటకూరని బాగా వేపుకోవాలి. చూడండి తోటకూర కూడా వేగుతుంది కదా. వేగిన తోటకూరలో మనం కోడిగుడ్లు కూడా పగలగొట్టుకొని వేసుకుందాం. పిల్లలకి హెల్దీ అయిన ఫుడ్ అండి. ఫుడ్ పెడితే చాలా 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 మంచిది. పోషకాలు అందుతాయి, ఐరన్ అన్నీ ఇందులో దొరుకుతాయి. కాబట్టి పిల్లలకి మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి పిల్లల కోసం ఈ ఫుడ్ని కానీ మీరు పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారు, చాలా బాగుంటుంది కూడా. చూడండి గుడ్లు వేసాం కదా, అవి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత అవి మనకి కోడిగుడ్డు ఉక్కిరి ఎలా వస్తుందో ఆ టైప్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. కారం కూడా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకోలేదు కదా ఇందాక, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. తర్వాత కారం, రుచికి సరిపడే కారం ఎక్కువ ఉంటే పిల్లలు స్పైసీగా ఉంటుంది, బాగుంటుందండి, నీచువాసన రాకుండా ఉంటుంది. చూడండి మన తోటకూరలోని కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫుడ్ అండి. చూడండి అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో కామెంట్లో మాకు తెలపండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.